వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ స్టడీ సర్కిల్ రిటర్న్ డిఎస్సి 4th క్లాస్ 3rd లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు. ఇందులో ఉన్న అభ్యాసన ఫలితాల గురించి చూద్దాము. విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు. వివిధ పక్షుల జంతువుల లక్షణాలను ముక్కు, దంతాలు, గోళ్ళు, చెవులు, ఎంట్రుకలు, గోళ్ళు, నివాసాలు గుర్తిస్తారు. మాంసాహారులు, శాకాహారులు, ఉభయహారులకు మధ్య తేడా చెప్తారు. జంతువులు పక్షులలో ఉన్న సమూహ ప్రవర్తన గురించి తెలుసుకుంటారు. జంతువులు పక్షుల పట్ల ప్రేమగా మెలుగుతారు. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాము. పక్షి తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలు ఉంటాయి. అయితే ఆ రంధ్రాలు ఈకలతో కప్పివేయబడి ఉంటాయి. ఈ రంధ్రాలు పక్షులకు వినికిడిని కలిగిస్తాయి. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కోడి తలపై ఇరువైపులా చిన్ని రంధ్రాలను మనం చూడగలం. కోడికి చెవులుండవు, కానీ తలకి ఇరువైపులా 2 వైపులా చిన్ని కన్నాలు అయితే చూడవచ్చు. కోడికి చెవులు. ఓకేనండి. జీబ్రా శరీరంపై నలుపు, తెలుపు చారలు చాలా అందంగా ఉన్నాయి. చిరుత కూడా శరీరంపై నల్లని మచ్చలు ఉన్నాయి. జంతువుల చర్మాలను చెప్పుల తయారీలో ఉపయోగిస్తారు. గొర్రె చర్మంపై ఉన్న దట్టమైన ఎంట్రుకలను స్వెటర్లు, కోట్లు తయారీలో ఉపయోగిస్తారు. ఓకేనండి. ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపిస్తాయో, అలాగే చర్మంపై ఎంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశుత్పాదకాలు అంటారు. ఈ జంతువుల్ని క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులను కూడా అంటారు. ఏ జంతువులకైతే చెవులు కనిపిస్తాయో, అలాగే చర్మంపై ఎంట్రుకలు ఉంటాయో ఆ జంతువులంట జన్మనిస్తాయంట శిశువుల్ని. వాటిని శిశుత్పాదకాలు, అలాగే క్షీరదాలు, పాలిచ్చే అంటే ఏ బిడ్డనైతే కంటాయో ఆ తల్లులు ఆ బిడ్డకి పాలిస్తాయంట. శిశుత్పాదకాలు, క్షీరదాలు, పాలిచ్చే జంతువులు, ఈ 3 నేమ్స్ గుర్తించుకోవాలి. ఓకేనండి. ఏ జంతువుల చెవులు అయితే బయటకు కనిపించవో, చర్మంపై ఎంట్రుకలు ఉండవో ఆ జంతువులు అవి గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలు జన్మనిస్తాయి. ఇలాంటి జంతువులను అండోత్పాదకాలు అంటారు. దీనికి ఇది ఆపోజిట్. ఇవి బయటకు కనిపిస్తాయి, ఇవి బయటకు కనిపించవు. చెవులు చర్మంపై ఎంట్రుకలు ఉంటాయి, చర్మంపై ఎంట్రుకలు ఉండవు. ఈ పిల్లల్ని కంటాయి, ఇవి గుడ్డును పెట్టి వాటిని పొదుగుతాయి. ఏంటి ఎగ్జాంపుల్? మనకి ఫస్ట్ నేమ్ వచ్చి కోడి. ఓకేనండి. ఈ జంతువుల్ని అండోత్పాదకాలు అని అంటారు. ఓకేనండి. మీకు తెలుసా డాల్ఫిన్ల పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయంట. ఓకేనండి. ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని జంతువులు మొక్కలను మాత్రమే తింటాయి, కొన్ని మాంసాన్ని తింటాయి. మరికొన్ని జంతువులు జంతువులను కూడా తింటాయి. ఆయా జంతువుల నోరు చలనంగాలు అవి తీసుకునే ఆహారాన్ని బట్టి నిర్మించబడ్డాయి. శాకాహారులు మొక్కల నుండి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. గేదె, మేక, జింక, గుర్రం శాకాహారులకు ఉదాహరణలు చెప్పవచ్చు. ఓకేనండి. గేదె, మేక, జింక, గుర్రం శాకాహారులు. వీటి పళ్ళు ఎలా ఉంటాయంటే కరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయంట. ఓకేనండి. ఈ పాయింట్ మాత్రం కొంచెం గట్టిగానే గుర్తుంచుకోవాలి. ఆకులు తినే గొంగళి పురుగు శాకాహారి. ఆవు ఒక శాకాహారి. మాంసాహారులుగా జంతువులు. ఈ జంతువులకు పొడమైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. పిల్లి, కుక్క, సింహం మాంసాహారులకు ఉదాహరణలు. మాంసాహార పక్షులు పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకొని తింటాయి. ఉదాహరణ గెద్ద, రామ్మందు. మాంసాహార జంతువులు అంటే పిల్లి, కుక్క, సింహం మాంసాహార జంతువులు అని చెప్పవచ్చు. అదే మాంసాహార పక్షులు అంటే గద్ద, రామ్బందులు. ఓకేనండి. వీటికి పదునైన ముక్కుండ వల్ల ముక్కుతో మాంసాన్ని చీల్చుకొని తింటుంది. అయితే మాంసాహార జంతువులకి పళ్ళు ఎలా ఉంటాయంటే పొడవైన మరియు బలమైన చీల్చే దంతాలు ఉంటాయంట. ఓకేనండి. ఇది బలమైన నమిలే దంతాలు ఉంటే ఇక్కడ చీల్చే దంతాలు ఉంటాయి. వేరియేషన్స్ గుర్తుంచుకోండి. పులి మాంసాహారి. ఎలుగుబంటి మొక్కలను, జంతువులను రెండింటినీ తింటుంది. సో అది ఉభయహారిని. మొక్కలు, జంతువులు తిన్న వాటిని ఏమంటారు? ఉభయహారులు అంటారు. ఉభయహారులు మొక్కలు, జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకుంటాయి. ఈ జంతువులకు పదునైన కరుకే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి. మానవుల ఆహారపు అలవాట్ల వలన వారిని ఉభయహారులు అంటారు. ఓకేనండి. మానవుల్ని ఉభయహారులు అని అంటారు. వీటికి పళ్ళొచ్చి బలమైన నమిలే దంతాలు,
కొరికే దంతాలు, బలమైన నెమలి దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ వేరియేషన్స్ అన్నది జాగ్రత్తగా గుర్తించు. వలస వెళ్లే పక్షులకు సుదూరాలకు ఎగిరి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఈ ప్రయాణంలో అవి తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. దీనిని నివారించుకోవడానికి వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి. చీమల కాలనీలో రాణి చీమ, మగ చీమలు, శ్రామిక చీమలు ఉంటాయి. చీమల కాలనీలోని చీమల్లో క్రమశిక్షణ, పని విభజన కనిపిస్తుంది. చీమల్లో రాణి చీమ, మగ చీమ, శ్రామిక చీమలు ఉంటాయంట. ఓకేనండి. తేనెటీగలు అన్నీ కలిసి తమ ఇంటి తుట్టిని నిర్మించుకొని జీవిస్తాయి. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. ఓకేనండి. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. అడవుల్లో నివసించే ఏనుగులు కూడా సమూహాలుగా ఉంటాయి. 10 నుండి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటుగా సమూహాలుగా వెళ్తుంటాయి. వయసులో పెద్ద ఏనుగు గుంపునకు నాయకత్వం వహిస్తుంది. సో ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉన్నది అని అంటే కనుక ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ వరకు చేరుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.